ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రభుత్వం ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ముఖ్యమంత్రిని మంత్రులను వికలాంగుడు ఓదెల నారేష్ వేడుకున్నాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్మకుర్తి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ డిగ్రీ ఐఐటి చదివాడు. పనిచేయని స్థితిలో ఉన్న వృద్ధ తల్లిదండ్రులతో జీవనం కొనసాగిస్తున్నాడు. చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ వేములవాడ దేవస్థానం వద్ద క్యారీ బ్యాగ్స్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్న నిత్యావసర ధరలతో బ్రతకడం చాలా కష్టంగా ఉందని తెలిపాడు. ఇటు ఉద్యోగం లేక తల్లిదండ్రులను ఎలా పోషించుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్యోగం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చి వేడుకున్నానని తెలిపాడు. 2011 నుంచి అనేక రకాల పోటీ పరీక్షలకు పోటీ పడుతున్నా కానీ నాకు ఎప్పుడు కూడా విజయం దక్కలేదని కన్నీరు మున్నీరయి ఆవేదన వ్యక్తం చేశాడు. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షగుర్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద బిడ్డను, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక నిరుపేద బిడ్డను నేను 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కాళ్ళు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, మూగ వాళ్ళకు, చెవిటి వాళ్ళకు, మత్స్యమితం లేని వాళ్ళకు, ఇలా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నేను చిన్న చిన్న కూలి పని చేసుకుంటూ వేముల వాళ్ళ కూలి పని చేసుకుంటూ వచ్చిన కొంత డబ్బుతో ఇటు మా అమ్మ నాన్నని చూసుకుంటూ ఇటు నా కుటుంబాన్ని పోషిస్తున్నా. ఈ చాలని పనికి నా కుటుంబాన్ని కూడా నేను పోషించలేకపోతున్నాను. నా తల్లిదండ్రులను కూడా నేను సరిగా చూసుకోలేకపోతున్నాను. నాకు వచ్చిన 200-300 డబ్బుతో నా కుటుంబాన్ని కూడా నేను పోషించలేకపోతున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా కుటుంబం బాగుపడుతుంది అనుకుంటున్నా. తప్పకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాకు యనుమల రేవంత్ రెడ్డి గారు, అలాగే స్థానిక ప్రభుత్వ చీఫ్ వీపు ఆయ సినన్న గారికి, మంత్రి కొండ సురేఖ గారికి, మా స్థానిక ఎమ్మెల్యే గారి మేడిపల్లి సత్యం గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు తక్షణమే ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తల్లిదండ్రులను ఇప్పుడు పోషించలేకపోతున్నాను, నా తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నాను. వచ్చిన చాలని జీతం చాలని పనితో నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను. నాకు అప్పుడప్పుడు ఈ బతకాలనిపిస్తలేదు. ఉద్యోగం లేక 2011 నుండి ఉద్యోగం కొరకు తిరుగుతున్నాను. నాకు ఉద్యోగం లేకపోయేసరికి నేను ఏం కావాలో అసలు నాకు చాలా దుఃఖం వస్తుంది, చాలా బాధ వస్తుంది. నేను చెప్పుకోలేకపోతున్నాను. ఇన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసినా కానీ ఇంకా ప్రభుత్వం నన్ను గుర్తించలేకపోతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను గుర్తించాలని, ఏదైనా ఒక చిన్నపాటి ఉద్యోగం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఏం పేరు నీ పేరు? నా పేరు ఓదెల నరేష్. ఏ ఊరు? మా ఊరు గంగాధర మండలం గర్షగుర్తి గ్రామం. అంటే నీకు జాబ్ కావాలంటున్నావా? నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే నా తల్లిదండ్రులను పోషించుకుంటూ ఇటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఈ వేములవాడ రాజన్న సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడ వేములవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ వీపు ఆది సీనన్న గారికి మరియు మా చొప్పండి ఎమ్మెల్యే సుంక రవిశంకర్ గారికి కూడా నాకు ఏదైనా ఒక చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను. జీవితాంతం నాకు ఉద్యోగం వస్తే నా తల్లిదండ్రులను చూసుకుంటాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నా బతుకు మారుతుందని నేను అనుకుంటున్నాను.